చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. మేము మోసపోయినాం, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసుకున్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ఉద్ధరిస్తుందని చెప్తే మోసపోయామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. మరి ఈరోజు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి తప్పకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇటు రైతులు కానీ, అటు వ్యాపారస్తులు కానీ, ఇటు వ్యవసాయ కూలీలు కానీ ఎవరు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పనివి అన్నీ కూడా పథకాలు అన్నీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 6 పథకాలు కూడా ఇంతవరకు పూర్తి చేసే పరిస్థితిలో కనపడడం లేదు. పైగా ఇది ఒక విధ్వంసకరమైన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఏదైనా కూడా మన ప్రభుత్వంలో ఒక మెడికల్ కాలేజే కాదు, ఏదైనా కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా చూస్తే ఏదైనా మనం చేసినటువంటి పథకాలను, మన యొక్క శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా పేద ప్రజల కోసం మరి వారి యొక్క ఆరోగ్యాల కోసం ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా పగలగొట్టడం, ఈ విధంగా ఇది విధ్వంసకర ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటా ఉంది. గవర్నమెంట్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పి కుట్ర పన్నుతూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగానే మనం గవర్నర్ గారికి మరి ఈ నెల 15వ తేదీ కానీ 17 కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ గారికి మనం ఇక్కడ చేసినటువంటి ఈ సంతకాల సేకరణ ఏదైతే ఉందో గవర్నర్ గారికి దృష్టికి తీసుకొని పోయి గవర్నర్ గారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏదైనా కూడా మన ప్రజల యొక్క నిరసన ద్వారా, ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మరి ఈ స్వాతంత్ర పోరాటంలో ఈ విధంగా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఆనాడు కూడా గాంధీ మహాత్ముడు చేపట్టడం జరిగింది. మరి అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి ప్రజల యొక్క నిరసనను మరి గవర్నర్ గారికి తెలియజేసి గవర్నర్ గారి ద్వారా ఈరోజు మళ్ళీ ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు, ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ సంతకాల కార్యక్రమం మరి చేపట్టినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మరి ఈ సంతకాలు చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.